లక్ష్మికి ఎక్కిళ్ళు వస్తున్నాయా? ఊరుకమ్మా, ఎక్కడ తుమ్ములు నూరేతో ఎక్కిళ్ళు రాకుండా ఉంటాయా? సచ్చినాడా? ఒరే సుందరం, నువ్వు వెళ్ళి నీళ్ళు తీసుకురా. ఏ మాత్రం దానికి మంచి లేదుకమ్మా, చూడండి నేను ఎలా ఆపుతాను. గెటప్ స్టాప్ ఏంట్రా? స్టాప్ అంటే పెద్ద పెద్ద బస్సులే ఆగిపోతాయన్నా, ఎక్కిళ్ళు ఆగమని ఏంటి? నీకు పదగా నీ దగ్గర చాలా విషయం ఉందిరా. ఆ చెయ్యిలా తిప్పు, అటు తిరుగు, ఇలాగే నడుచుకుంటూ వెళ్ళామనుకో దేవుడు. ఏమిట్రా గొడవ? గొడవే లేదన్నా, లక్ష్మికి ఎక్కిళ్ళు వస్తుంటేను సుందరంగా ఆపుతానేదో పిచ్చి పనులు చేయబోయాడు. నడ్డి మీద తన్ని పంపించా. వెక్కిళ్ళేనా? ఒక క్షణంలో ఆగేలా చేస్తాను చూడు. నన్ను చూడు, నా కళ్ళు చూడు, నా మీసాలు చూడు, ఇప్పుడు నా కళ్ళల్లో సూటిగా చూడు. నన్ను పెళ్లి చేసుకుంటావా? వెక్కిళ్ళాగిపోయాయి. ఏ లక్ష్మి, నువ్వు లోపలికి వెళ్ళి వంట పని చూడు. ఏంటి రాయుడు, నువ్వు వయసు తగ్గ మాట్లాడుతున్నావా? అది కాదమ్మా, ఎవరికైనా ఎక్కిళ్ళు తగ్గాలంటే ఏదైనా షాక్ అయ్యమని చెప్తే ఆగిపోతాడు. అందుకని పెళ్లి చేసుకుంటావా అని అడగాల? ఎందుకురా అంత కోపం? అయినా ఈ వయసులో నాకు పెళ్ళేంటి? అంతగా పెళ్లి చేసుకోవాలనుకుంటే నా లెవెలకు పద్మినియో బీసలో చదివైతే బెటర్గా. మరి నా లెవెల్కో తమరు 16 ఏళ్ల బాలకుమారుడు కదా, అందుకని మనిషి కుయిరాలో కాజులో అయితే కరెక్ట్ గా ఉంటుంది. భగవంతుడు దేవల్ల అన్న పెళ్లి చేసుకుంటారన్నప్పుడు దేవతలు తదాస్తానుంటే ఎంత బాగుంటుందో కదా. నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్